అనేది ఏదైతే సంస్థ ఉందో అది ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా కాదు. అందులో ఏ రాజకీయం కూడా మనం జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. అది రైతుల యొక్క సంక్షేమం గురించి రైతులు ఏర్పాటు చేసుకున్న ఒక చిన్నపాటి బ్యాంక్ లాంటిది. అది సొసైటీ కార్పొరేషన్లో సొసైటీలో రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది. అనవసరంగా అక్కడ అయినా ఇంటర్నల్ తీర్మానంలో గొడవైనప్పుడు అది వాళ్ళు ఇంటర్నల్గానే ఉండాలి. రైతులు ప్రొటెస్ట్ చేయాలి కానీ ఏ రాజకీయ పార్టీ ప్రొటెస్ట్ చేయడానికి లేదు. దయచేసి మీరు ఇది రాజకీయంగా మీరు కానీ ఇంకో రాజకీయ పార్టీ కానీ ఇంకో రాజకీయ పార్టీ కానీ ఎవరు కూడా రాజకీయంగా అతిగా చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఏదైతే అక్కడ జరిగిందో దానిపైన ఖచ్చితంగా మేము ఏ సాక్ష్యాలను సేకరిస్తాం, ఎంత పెద్దోళ్ళున్నా సాక్ష్యాల ఆధారంగా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. 60 రోజుల్లో కంప్లీట్ చేసి ఏం జరిగింది అనేది కంప్లైంట్కి ఛార్జ్ షీట్ కూడా ఇస్తాం. ఇది ఇంతటితో వదిలేసేయాలి. మీరు అన్నట్టే మేము కరెక్ట్గా చేస్తున్నాము. ఇప్పుడు వాళ్ళు అవిశ్వాసం పెట్టారు, నో ప్రాబ్లం. ప్రజాస్వామ్యం మీద పెట్టేసేయండి, ఎవరు అవుతారు ఎవరు గెలుస్తాం. తర్వాత అవినీతి మీద ఆరోపణ చేసింది, నో ప్రాబ్లం. ఈ సమావేశంలో కూడా ఇది అవునన్నా కాదన్నా ఇండైరెక్ట్గా వాళ్ళకి సంబంధించిన నాయకులు దాడి చేసింది కాబట్టి ప్రజాస్వామ్యంలో విరుద్ధం కాబట్టి మీరు చట్టపరంగా చర్య తీసుకోవడానికి మా వంతుగా మేము చిన్నప్పుడు చేస్తుంటే ఊళ్ళో దాడి చేస్తారనే భయంతో మేము కూడా అంతే. పోలీస్ ఇన్యాక్షన్ ఉంటే మీరు ఏం చేసినా పోలీస్ ఇన్యాక్షన్ లేదందులో. ఎప్పుడైతే దెబ్బ దాటింది అనగానే మా ఎస్ఐ గారు వెళ్ళారు, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. విక్టిమ్ గారు ఏది చెప్పారో దానిపైన కూడా ఎట్లుందో అట్లా కేసు నమోదు చేసినాం. దాంట్లో ఎట్లుందో అట్లా మేము చేస్తాం తప్ప దీన్ని ఏదో రాజకీయ వృత్తి అనవసరంగా ప్రజల శాంతికి భంగం కలిగించదు. మీకు మా ఇన్వెస్టిగేషన్లో ఏదైనా పొరపాటు ఉందంటే మాకు ఎక్కింపు మేము ఇస్తాం, ఏం చేస్తున్నాం, ఏం సాక్ష్యాలు ఎవ్రీడే ఏం ఇన్వెస్టిగేషన్ జరిగిందో ఎవరైతే బాధితులైనా వాళ్ళకి తెలియజేస్తాం. వాళ్ళు ఏమైనా మాకు ఇన్వెస్టిగేషన్లో తప్పు ఉంటే మేము దాన్ని ఇంకా సాక్ష్యాలు ఉంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అంతే తప్ప దీని గురించి మీరు అసలు ఆ సంక్షేమం ఏదైతే రైతుల సంక్షేమం ఏదైతే ఉందో ఆ సొసైటీలో రైతులే మాత్రమే మాట్లాడాలి. అలా డైరెక్టర్లు కూడా రైతులే, ప్రెసిడెంట్ కూడా రైతే, అందరు రైతులే కాబట్టి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే మా దగ్గరకు వచ్చి చెప్పుకుంటాం. దాన్ని మేము 100% చట్టబద్ధంగా పనిచేస్తాం. మేడం సీఓ ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు ఆయన కూడా బాధ్యత మనిషి కాబట్టి అందులోకి ఓన్లీ డైరెక్టర్ అనుమతి ఇవ్వాలి మేడం. ఆయన వేరే రాకుండా ఆయన డోర్ లోపల జరిగింది కాబట్టి మీ దృష్టి తెచ్చాం మేడం. భూమయ్య పైన ఆల్రెడీ కేసు నమోదైంది. ఇప్పుడు చట్టబద్ధంగా ఎక్కడైతే తీర్మానాలు జరుగుతుంటాయో అదర్ పర్సన్ పోవడానికి లేదు కాబట్టి మీరు ఇచ్చిర్రు. ఆయన అక్రమ ప్రవేశం జరిగిందని ఆయన పైన కేసు నమోదైంది. దానిపైన మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఓకేనా? నిన్న జరిగిన కోఆపరేటివ్ చైర్మన్ యశ్వంత్ రెడ్డి పైన మరి కాంగ్రెస్ నాయకుడైనటువంటి శివసత్యం గారు, అదేవిధంగా మరి భూమయ్య మరి సమావేశం జరుగుతున్నప్పుడు భూమయ్య అందులోకి దూరడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. మరి జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అయితే గత కొన్ని రోజుల నుంచి గమనిస్తే మరి కొందరు టీఆర్ఎస్ నుంచే పోయి అక్కడ మరి మా పైన కాంగ్రెస్ పార్టీ ఎంబలం పెట్టుకొని మా పైన అంచెలంచెలుగా దాడి చేయడం అనేటటువంటిది సరైనది కాదు. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ఆయనపై యశ్వంత్ రెడ్డి కోఆపరేటివ్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం అనేటటువంటిది సరే ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాబట్టి మేము కూడా మరి సరే ఉంటే నెగ్గుతుంది లేకపోతే వీగుతుందని అనుకున్నాం. కానీ నెగ్గింది. మరి ఆ ఓటమిని భరించలేక తిరిగి మళ్ళీ ఆయన మీద అవినీతి ఆరోపణలు చేశారు. మరి ప్రభుత్వ పక్షాన ఉండి కూడా ఒక మినిస్టర్ను పెట్టుకొని అంగబలం అర్ధబలం అధికార బలం పెట్టుకొని కూడా మరి ఆరోపణలు చేసిన మీరు అది కూడా సరే ప్రజాస్వామ్యంలో ఒక భాగం కాబట్టి మేము కూడా ఎట్లా ఏది కరెక్ట్ అయితే అదే మరి అధికారులు నిర్ణయిస్తారనేటటువంటి ఆలోచనతోటి
మేము కూడా సహకరించడం, ఎక్కడ కూడా అశాంతి కానీ మరి గొడవలు కానీ చేసుకోకుండా ప్రతి విషయంలో కూడా ఇప్పటి వరకు గొడవ చేసినాం. కానీ ఒకసారి క్రమాన్ని పరిశీలించినట్టయితే అవిశ్వాసము వీగిపోయింది. మరి మొన్న జరిగినటువంటి అవినీతి దాంట్లో కూడా మరి స్పష్టమైనటువంటి తీర్పు రాకముందే, నిర్ణయం రాకముందే మరి కోఆపరేటివ్ సమావేశం లోపల మరి అసభ్యంగా మాట్లాడడము, తర్వాత సంబంధం లేని వ్యక్తి లోపలికి దూరి మరి ఆయనను పట్టుకొని కొట్టడము, బాగా రక్తం గారేటట్టు కొట్టడం అనేటటువంటిది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు. ఒకరేమో కుత్క పట్టుకొని ఇంకొకరేమో దాడి చేయడం అనేటటువంటిది సరి అయినటువంటి న్యాయం కాదు. టేక్ మాల్ చరిత్ర లోపల పార్టీలు ఎన్నైనా ఉండని కానీ శాంతియుతంగా అన్ని విషయాల లోపల ఎవరి పార్టీ వాళ్ళు పనిచేసుకుంటూ పోవాలి, ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, అభివృద్ధి పథకాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు మిగిలి ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కాలేదు, వాళ్ళకి అయ్యేటట్లు చూసుకోవాలి. 4,000 వృద్ధాప్య పెన్షన్ ఇయ్యలేరు, అవి ఇచ్చేటట్టు చూసుకోవాలి. అన్ని విషయాలు అభివృద్ధి పథకంలోకి వెళ్ళాలి. కానీ ఈ విధంగా ఒక కోఆపరేటివ్ చైర్మన్ పైన దాడి చేయడం అనేటటువంటిది ప్రజాస్వామ్య విరుద్ధం. కాబట్టి మేము ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అందించాం. వాళ్ళకు ఒకటే ఉంది, మాకు అధికార బలం ఉంది కాబట్టి మేము కూడా కేసు పెడతాం. మరి దాడి చేసి రక్తం గారేటట్టు కొట్టిన తర్వాత కూడా మరి కౌంటర్ కేసులు పెట్టడం అనేటటువంటిది సరి అయింది కాదు. మరి ఆయన అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడు కాబట్టి ఎట్టి పరిస్థితిలో మరి ఎవరైతే దోషున్నారో వాళ్ళ మీద హత్యా కేసు మోపాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. దయచేసి టేక్ మాల్ ప్రశాంతంగా ఉంది, ఒకసారి మంత్రివర్యులు కూడా గమనించాలి, కాంగ్రెస్ నాయకులు కూడా గమనించాలి. గత 30 సంవత్సరాల నుంచి శాంతియుతంగా ఉన్నటువంటి టేక్ మాల్ను మరి ఈ విధంగా అల్లకల్లోలం లేపి మరి ప్రజల జనజీవన నాడిలో మరి అశాంతిని గురి చేయడం అనేటటువంటిది సరైనది కాదు. ఇప్పటికైనా మార్పు రాకపోతే భవిష్యత్తు లోపల ఎక్కడ ఏ గ్రామంలో కానీ ఏడ కానీ టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడి జరిగినా తస్మాత్ జాగ్రత్త, ఊరుకుంటూ పోము. సాధ్యమైనంత వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టపరంగా వెళ్తాం. చట్టం ఒకవేళ మాకు రక్షణ కలిగించలేకపోతే దాడికి ప్రతీకార దాడులు కూడా ఉంటాయి. ఏ సందర్భంలో ఉంటాయంటే చట్టం మీద మాకు నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి వెంటనే చర్య తీసుకోవాలని మరి ఎవరైతే ఈ దాడి మూకలను